మీ ఓటు ఎక్కడ? ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా! తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒకే అపార్ట్మెంట్ బిల్డింగులో నివసిస్తున్నప్పటికిని కొందరికి బిల్డింగ్ పక్కనే ఉన్న స్కూల్, కొందరికి కొద్ది దూరంలో ఉన్న కమ్యూనిటీ హాలు, మరికొందరికి ఇంకా దూరంగా పోలింగ్ కేంద్రాలు కేటాయించడం జరిగింది. భార్యకు ఒక చోట, భర్తకు మరొక చోట. ఎందుకిలా జరిగింది అని పరిశీలిస్తే తెలిసిందేమిటంటే, పోలింగ్ కేంద్రం కేటాయింపులకు మూలాధారం డోర్ నెంబర్తో కూడిన అడ్రస్ మొదటి లైన్. కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూడండి. అడ్రస్ మొదటి లైన్ ప్రారంభం ఎలా ఉందో చూడండి. అసలు వివరాలు పబ్లిక్లో ఉంచకూడదని మార్చిన వివరాలు ఇక్కడ చూపిస్తున్నాను. 1. ఇలా ఎంటర్ చేసిన ఓటర్కు పక్కనే ఉన్న స్కూల్ కేటాయించారు. 2. ఇలా ఎంటర్ చేసిన వారికి కిలోమీటర్ దూరంలో ఉన్న వేరొక స్కూలు కేటాయించారు. 3. ఇలా ఎంటర్ చేసిన ఓటర్కు కిలోమీటర్ దూరంలో ఉన్న కమ్యూనిటీ హాలు కేటాయించారు. ఇలా ఎంటర్ చేస్తే భర్తకు ఒక కేంద్రం, ఇలా ఎంటర్ చేస్తే భార్యకు మరొక చోట పోలింగ్ కేంద్రం కేటాయించారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్టింగ్ చేసినప్పుడు సహజంగానే వేరువేరు అక్షరాలతో ప్రారంభమైన ఓటర్లకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలు కేటాయింపు జరుగుతుంది. కేటాయించిన పోలింగ్ కేంద్రాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు లేకుంటే వదిలేయండి. ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఓటర్ హెల్ప్ లైన్ పోర్టల్లో ఫామ్ 8 సబ్మిట్ చేసి అడ్రస్ మార్చుకోవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గం మార్చుకోవాలంటే కూడా ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. 2006 మార్చి 31 వరకు జన్మించిన వారందరూ కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవటానికి, మేలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయటానికి అర్హులు. వాళ్ళు ఫామ్ 6 సబ్మిట్ చేయాలి. ఏ మార్పులు చేసినా, చేర్పులు చేసినా మార్చి 31 లోపల చేసుకోండి. చివరి నిమిషం వరకు ఆలస్యం చేయకండి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి ఇంతకు ముందే కొన్ని వీడియోలు చేశాను. డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు సహాయపడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.